వికారాబాద్ జిల్లా పరిగిలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఈతకు వెళ్లి బాలాజీ అనే బాలుడు మృతి చెందాడు. గోన్యా నాయక్ తాండా సమీపంలోని కాకార్విని చెరువుకు స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత బాలాజీ గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వచ్చారని, తమ కుమారుడు గురించి తల్లిదండ్రులు ఆరా తీసిన వారేమని చెప్పలేకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలాజీ ఫ్రెండ్స్ ను పోలీసులు ప్రశ్నించడంతో అందరం కలిసి ఈతకు వెళ్లామని, ప్రమాదవశాత్తు బాలాజీ నీటిలో మునిగిపోయినట్లు తెలిపారు. ఇక నిన్న రాత్రి చెరువులో గుంతలు ఉండడంతో శవాన్ని వెతకకుండా పోలీసులు సహాయక చర్యలు నిలిపివేశారు. ఇవాళ ఉదయం చెరువులో బాలాజీ శవమై కనిపించడంలో బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాయికి వెళ్ళి అక్కడ స్నానానికి పోయి మళ్ళీ వచ్చి పెండ్లి ఉండేది. మా బుద్లాపు హుసేన్ నాయక్ తాండాలో పెండ్లి ఉండేది. పెండ్లికి వెళ్ళిపోయి అక్కడ అన్నం గిన్నె తిని ఆయన తర్వాత అక్కడ ఏదో వేడిగా ఉందని చెరువుకు ఆడుకోవడానికి పోయి అక్కడ చెరువులో పడ్డాడు. ఆ విషయం అనేది మాకు తెలియదు. వాళ్ళతో పాటు పిల్లలు ఉన్నారు, ఒక 2-3. ఆ పిల్లలు గిట ఎవరు చెప్పలేరు మాకు. సాయంత్రం 6 గంటల తర్వాత తెలిసింది. పిల్లాడు రాలేడు, ఎటు పోయిండు ఏందని నెక్కుతుంటే ఎవరెవరు ఉన్నారు జతలా అంటే 2-3 పేర్లు చెప్పిండ్రు. ఆ అబ్బాయిలను పోయి అడిగినా వాళ్ళు ఎవరు చెప్పలేరు. అయితే మేము అటు ఇటు మా అనుమానం ప్రకారంగా వాళ్ళ దగ్గర పోయి అడిగినా వాళ్ళు చెప్పకపోవడం వల్ల మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఎవరెవరు అని ఆ పిల్లల పేర్లు చెప్తే వాళ్ళ దగ్గర పోయి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ప్రకారంగా తెలిసింది. ఎక్కడ పిల్లవాడు ఎక్కడున్నాడు, ఎంతసేపు ఎక్కడ ఆడుకున్నారు ఏందని వాళ్ళకి సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పిల్లలు చూపించిండ్రు. చెరువులో అక్కడ స్నానానికి పోయినాము. అక్కడ పోయి ఆయన లోపల పడ్డాడని తర్వాత 2-3 చెప్పిండ్రు. దాని తర్వాత పోయి ఎంక్వైరీ చేస్తే నైట్లో లోపలికి దిగొద్దని ఎవరు లోపల పోలేము. తర్వాత ఉదయం చూస్తే అక్కడ పిల్లని బాడీ తేలి ఉంది. తర్వాత బయటికి తీసినాము. అక్కడ నుండి పరిగి హాస్పిటల్కి వచ్చేసినాం. పిల్లలు డైలీ పోతుంటారు అడిగి స్నానం చేయడానికి? డైలీ కాదు, అదే నిన్న ఆదివారం కదా సెలవు.